ఒక సంవత్సరంలో ఏం చేయగలుగుతాం, రెండో సంవత్సరంలో ఏం చేయగలుగుతాం, మూడవ సంవత్సరంలో ఏం చేయగలుగుతాం, నాలుగో సంవత్సరంలో ఏం చేయగలుగుతాం అనేది కనుక ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని, ఒక క్యాలెండర్ తయారు చేసుకొని, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని కనుక వీళ్ళు కనుక పనిచేస్తే అసలు వీళ్ళని ఎవరేమంటారు. ఇప్పుడు మనం చూసినాం, మీరు చూడండి 2014లో టీఆర్ఎస్కి ఇచ్చిన మెజార్టీ కంటే 2018లో ఈ రాష్ట్రంలో ఇంకే పార్టీ కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేసే పరిస్థితి మనకు ఆ రోజు చూసినాం. సుమారు 100 మంది దాకా సీట్లు ఇచ్చారు. అటువంటి పార్టీకి 2-3 సంవత్సరాల్లోనే ఎందుకంత అధోగతి పాలు కావాల్సి వచ్చింది? ఎప్పుడైతే తెలంగాణ ఐడెంటిటీని కోల్పోయి దానికి దూరం అయ్యి తెలంగాణ పేరునే లేకుండా చేసుకుని ఐడెంటిటీ దగ్గర అవ్వడమే కదా. తెలంగాణ తల్లి కావచ్చు, రాష్ట్ర గీతం కావచ్చు, టీఎస్టీజీగా మార్చడం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులను మనం సత్కరించడం కావచ్చు, గౌరవించుకోవడం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ ఐడెంటిటీకి దగ్గరగా జరుగుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఐడెంటిటీకి దగ్గరగా ఆయన చేస్తున్న ప్రయత్నం ఉంది కదా, ఇప్పుడు అందుకనే అంటారు వేసిందే గంతు దిగిందే బుడ్డ అని. గంతు వేయడం గొప్ప కాదు. అందుకనే మన ఊర్లలో పెద్దలు చెప్తారు, బిడ్డ అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టంటారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, గొప్ప మాట, ఎంత గొప్ప మాట. అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టంటారు. నాకు బుద్ధి పుట్టినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఒకవైపు ఏమో చంద్రబాబుకు ఊడిగం చేసే పనులు కనపడతా ఉన్నాయి. ఎక్కడ కనపడ్డాయి మీకు చంద్రబాబు ఊడిగం చేసే పనులు? లేకపోతే ఏమైనా మూసి ఎవరి కోసం, మూసి ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు వస్తాడు ఆడికి, లేకపోతే ఎవరు వస్తారు? చంద్రబాబు రాకపోతే, చంద్రబాబు ఏజెంట్లు రాకపోతే ఎవరు వస్తారు అక్కడికి? మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళే చెప్తున్నారు కదా. మొత్తం మూసి ఏమవుతుందో ఏం మనకి వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది రాబోయే రోజులు ఏం జరుగుతుందని. ఇప్పుడు ఒకవైపు ఏమో అప్పుల పాలైంది, లంక బిందెలు అనుకుంటే ఖాళీ బిందెలు అయినాయి, ప్రభుత్వం నడపడమే కష్టమైందని ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఏమో మరి ఒక స్కూల్ బాగు చేయి, ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయి, ప్రజల కనీస అవసరాలు చూడంటేనేమో డబ్బులు లేవంటారు. మరి దానికి ఎందుకు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పారు. ఎందుకు మరి ఇదంతా? ఇవాళ ఏది సాధ్యమైందో అదే చేయమని అడుగుతున్నాం. మనకున్న మనకు వచ్చే ఆదాయం నెలకు ఎంత వస్తున్నది? మన ఆదాయం సుమారు 8,000-9,000 కోట్లు అంటున్నారు. దాంట్లో సగం ఇన్స్టాల్మెంట్లకి, అప్పులకి, వాటికి వీటికే పోబట్టే, మిగతా కొంత జీతాలు పోబట్టే. ఏమున్నది? ఇప్పటికి దాదాపుగా 90,000 కోట్ల అప్పు ఏదో తెచ్చిండ్రు. మనం అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెలంగాణ జోలుకు పోకు, తెలంగాణ అదేదో గేయమనో, లేకపోతే మార్చుడనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే తెలంగాణ కేసీఆర్ ఎట్లా చేసిండో దొడ్డు అందరిని పెడదాము, ఓ బంజర్ దొడ్డు దొడదామా, లేకపోతే ఇంకేదో. కవులు కళాకారులకు 9 మందిని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం అంటున్నారు కదా, మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? సరే మీ పేరు లేకపోయినా మీలాంటి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఉన్నది. ఏది? తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అమరవీరులకి 250 గజాల స్థలం. వాళ్ళు మండల స్థాయిలో అయితే అక్కడ, నియోజకవర్గ స్థాయి అయితే అక్కడ, జిల్లా స్థాయి అయితే అక్కడ, ఇంకా రాష్ట్ర స్థాయి అయితే అక్కడ అని ఒక గ్యారెంటీ, 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పెట్టాడు. మరి అది ఎక్కడ? మనం ఏమంటున్నామంటే, రేవంత్ అన్న నువ్వు ఫస్ట్ 2 సంవత్సరాలు కాలు బలపం కట్టుకొని బస్ యాత్ర, పాదయాత్ర, బహిరంగ సభలు, ఇంకా అనేక మంది ధర్నా చౌక్ పోయో, ప్రెస్ క్లబ్ పోయో నువ్వు ప్రజల సమస్యలు విన్నవు, అడ్రస్ చేసినవు, ఏదో జరిగింది. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నువ్వు అడ్రస్ చేయకు, అంతే, ఏం చేయకు. అంతకంటే మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ప్రజలను కలుస్తుండు, వాళ్ళని కలుస్తుండు, వీళ్ళని కలుస్తున్నాను. మరి మనం ఏమడిగినాం? ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయమని అడిగినాం. అది ఏర్పాటు చేయడానికి వీళ్ళకున్న బాధ ఏంది, కష్టమేంది? ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళే చేస్తారు కదా. ఎవడు అర్హుడు, ఎవడు అనర్హుడు,
ఒక 6 నెలలు 1 ఇయర్ లోపు డేటా అంతా వచ్చేస్తుంది. వస్తుంది. అరే 2 ఏళ్ళు కానీ ఎవడొద్దంటాడు? అవును. ఎవరికి అంత తొందర ఉంది? ఏదో రోజైతే అవుట్ రిజల్ట్ వస్తుంది కదా. రిజల్ట్ వస్తుంది కదా. అవి ఏవి చేయవు. మనం అడుగుతున్నది ఒక్కటే, కేసీఆర్ తోటి నువ్వు పిచ్చి పనులలో పోటీ పడకు, మూర్ఖ పనులలో పోటీ పడకు, భాషలో పోటీ పడకు. అదేం భాష? పనికిమాలిన భాష. భాషలో పోటీపాడు, పిచ్చి పనులలో పోటీపాడు. అదే పోటీపాడు అంటే అదే తెలంగాణ కోరుకున్నది. దానికోసమేనా మార్పు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది? తెలంగాణ 4 కోట్ల బతుకు పంచాయతీ అని ఆలోచన చేసుకొని, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తీరే సమస్యలు కాదు, పరిష్కారమయ్యే సమస్యలు కాదు. మనం ఏం అడుగుతున్నాం? 10% బాగు చేయి, 20% బాగు చేయి. మీలాంటి వాళ్ళని సలహాలు అడుగుతలేరా ఎవరు ఏం చేయాలని? చెప్తున్నావు, మీ ద్వారా చెప్తున్నావు, నన్ను అడిగిన వాళ్ళని చెప్తున్నా, నాకు అవకాశం ఉన్న వాళ్ళతో చెప్తున్నా.